రాష్ట్రపతులు చేశామని చెప్పి అంటారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన తప్పులను మేము సరిదిద్దుతూ ఇవాళ మహిళలకు అత్యంత గౌరవప్రదంగా చూసుకుంటున్నామని చెప్పి అంటున్నారు. కానీ మరో మహిళా మంత్రి ఒక మహిళకు సంబంధించి, ఒకరు కాదు ఇద్దరు మహిళలకు సంబంధించి ఇలా మాట్లాడడము, దాన్ని మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడము, లేదా మీకు మీ మనోభావాలు దెబ్బతింటని, మనోభావాలు ఆమెదే కాదు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అందరు మనోభావాలు వాళ్ళ దెబ్బతిన్నాయి. దాన్ని ట్వీట్ల ద్వారా ఆల్రెడీ వాళ్ళు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. వ్యక్తపరుస్తున్న తర్వాత కూడా అలాంటి ట్వీట్ ఇంకో ట్వీట్ వేయడం మీరు సమర్థిస్తారా? అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ చరిత్రకు సంబంధించి జరుగుతున్న తీరు ఏంటి? ఇక్కడ పార్టీ ఇది కాదు, వినండి. ఫస్ట్ సిగ్గు శరం ఉండాలి. ఆ పోస్టులు పెట్టినప్పుడు అంటే ఒక ఆడదాని మనోభావం, అంటే ఒక ఆడదానికి ఒక మనసు ఉండదా అండి? పార్టీలు పక్కన పెట్టండి. పార్టీలు ఏమైనా ఫస్ట్ పుట్టినాయా? పార్టీలు తర్వాత. ఫస్ట్ మనకు ఆత్మ మనకంటే ఒక మనసు ఉంటది. ఇష్టానుసారంగా ఒక తమ్ముడు అనుకోవచ్చు, ఒక అక్క అనుకోవచ్చు అండి. ఒక తమ్ముడు అక్క సంబంధం ఉండొచ్చు, ఒక కొడుకు తల్లి సంబంధం ఉండొచ్చు, ఒక అన్న చెల్లె సంబంధం ఉండొచ్చు. సిగ్గుశరం ఉండాలి. గాడిద నా కొడుకులు ఇంకా మాట్లాడుతున్నారు. ఇవాళ మాట్లాడుతున్న ఫిలిం ఇండస్ట్రీ వచ్చింది. మొన్న ఆమెకు చాలా అది కప్పినప్పుడు షాది ముబారక్ అని పోస్ట్ పెట్టినప్పుడు ఎక్కడ పోయిన ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇవాళ మీ సమంతను అన్నందుకు, ఇవాళ మీ ప్రీతిని ఆమెను అన్నందుకు మీకు వచ్చిందా ఇవాళ? మరి అంటే ఆమెకు ఇప్పుడు ఒక సీనియర్ నాయకురాలండి, ఆమె పార్టీని పక్కన పెట్టండి. గెలుకున్నది ఎవడు? ఫస్ట్ సిగ్గుశరాలు ఉండాలి. సోషల్ మీడియాలో ఇలాంటివి పెట్టినప్పుడు బీఆర్ఎస్ లో కూడా ఆడి ఉన్నాయి, వాళ్ళకి తెలియదా? ఇవాళ నేను కూడా ఒక ఆడపిల్లనే, నా మీద కూడా మాట్లాడుతున్నాం. వీళ్ళకి ఇప్పుడు ఈ రోజు వచ్చి ఇలా కేటీఆర్ వచ్చేసి కొండ సురేఖ గారి గురించి మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు మరి గతంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు రాలేను ఆయన బయటికి? నువ్వు సమర్థించట్లేదు. వాళ్ళకి ఇచ్చిండ్రు. మీకు ఎక్కువ ఇస్తా టైం, బికాస్ ఎందుకంటే మేము ముగ్గురు ప్రతిపక్షాలు ఉన్నాం, మీరు ఒక్కరే పాలకపక్షం. మేము పాలక పక్షం కన్నా మీరు చూసుకోండి. 1 year బ్యాక్ కూడా ఇట్లనే మాట్లాడినాం. పాలకము ప్రతిపక్షం ఏ ఉండదు, న్యాయంగా మాట్లాడతాం మేము తప్ప. నేను ఒక మహిళగా మాట్లాడుతున్నా. కొండ సురేఖ గారు మాట్లాడింది, ఆమె ఒక సీనియర్ నాయకురాలు, ఆంధ్రలో అభిమానులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి అమాయంలో చేసిండ్రు. ఆమె నాటేమో వార్డ్ నెంబర్ లేకపోతే ఏదో వార్డ్ నెంబరో లేకపోతే ఇప్పుడే వచ్చిన వ్యక్తి కాదు. చాలా చాలా కష్టాల నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఇవాళ వాళ్ళ బిడ్డను కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఇవాళ బీఆర్ఎస్ మహిళలు. ఇవాళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇది సమాజంలో మంచిది కాదండి. ఇది పార్టీలు అనేది అధికారం ఇవ్వాలి ఉంటది, రేపు పోతుంది. కానీ ఒక మనిషి జీవితంలో ఒక పార్టీలో ఒక మహిళ పనిచేయాలంటే ఈ రకమైన ఆలోచనలతో అంటే అవును. మరి ఇప్పుడు గతంలో సమంత గారు ఆమె కూడా అమ్మాయి స్పందించింది. దానికి కొండ సురేఖ ఇమ్మీడియట్ గా ఎవరు మా పార్టీ వాళ్ళు కూడా చెప్పలేదు. ఒకవేళ మీరు అట్లా అనుకున్నట్టయితే మీరు నేను నా వాక్యాలు వెనక తీసుకుంటాను. ఇంతకు ముందు కేటీఆర్ గారి, కౌశిక్ రెడ్డి గాని ఇవన్నీ ఎప్పుడైనా ట్విట్టర్ లో ఎప్పుడైనా వీళ్ళు క్షమాపణ చెప్పిండ్రా అండి? ఇలా మా విజ్ఞత అది. ఇలాంటే ఆమె కొండ సురేఖ గారికి ఒక మహిళగా నేను ఒక సిస్టర్ గా భావించి చెప్తున్నా. ఆమె ఆవేదనలో కంటతాడు పెట్టింది. ఆమె వయసు ఎంత, ఆమె ఎంత, ఈయన కొడుకులు బీఆర్ఎస్ పోస్ట్ పేడెడ్ వాళ్ళు ఉంటారు కదా సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఎందుకు బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు ఫోన్ చేసి చెప్పిండొచ్చు. కానీ అదే పబ్లిక్ లో మేము యాక్షన్ తీసుకుంటున్న వాళ్ళ మీద ఎందుకు చెప్పలేదు? ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఇవాళ ఇండస్ట్రీ వస్తుంది అంటుంది. రేపు ఆమెకు ఆంధ్ర నుంచి అభిమానులు అందరూ ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. ఇండస్ట్రీ వాళ్ళకి ఇవాళ వచ్చిందా? మరి మీరందరూ వచ్చి మన జానీ మాస్టర్ విషయంలో జరిగినప్పుడు ఎందుకు ఉరికి రాలేదమ్మా? మీరందరూ ఎవరు ఇవాళ మీకు వచ్చిందని మాట్లాడుతున్నారు? ఇవాళ ప్రతి దగ్గర ఇలాంటిది కొండ సురేఖ పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఒక మహిళను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడి సిగ్గుండాలి అసలు. మీ అనుమతితో నేను మీకు వేయొచ్చు అంటే ఏ తమ్ముడు అన్నది అంత మంచి. ఎందుకంటే తెలుసు కదండి ఆమె ఎంత వస్త్రధారణ చూడండి, విధానం చూడండి. ఇక్కడ పాయింట్ మిస్ అవుతున్నది ఏంటంటే కరెక్ట్ గా 3 రోజుల క్రితం అది జరిగిన వెంటనే నేను కూడా ఇదే వేదిక నుంచి డిబేట్ పెట్టి అసలు ఎట్టుపోతున్నాయి అసలు మన రాజకీయాలు, ఒక మహిళని ఇలా మాట్లాడడం కరెక్ట్ అని నేను మాట్లాడాను. కానీ 3 days తర్వాత నేనే నా ఆలోచన విధానాన్ని మార్చుకొని ఇంకో మహిళ గురించి, ఒక మహిళా మంత్రి, మీరు అన్నట్టుగా ఆమె గల్లీ లీడర్ కాదు, లేకపోతే ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు, ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొని ఎన్నో ఉద్యమాలకు సంబంధించి వీటన్నిటిపైన ఆమె పోరాడి వాళ్ళు ఈ స్థాయికి వచ్చిన తర్వాత మీరు టార్గెట్ చేయాలనుకున్న కేటీఆర్ని, మీరు కేటీఆర్ని మాట్లాడండి. ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు, ఎవరు మిమ్మల్ని అడగరు. కానీ మీరు వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ తీసుకొని రావడం. ఇప్పుడు కొండ సురేఖ గారు ఉపసంహరించుకుంది అంటే ఆమెకు ప్రతి ఒక్కరు కూడా అక్కజల్లం లాంటి వాళ్ళు. కాబట్టి నేను ఒక పెద్దక్కగా మిమ్మల్ని అట్లా అన్నందుకు మీరేమన్నా ఆవేదన చెందితే
నేను నాది తప్పయింది అన్న మాట మాట్లాడింది. అది సమాజం హర్షిస్తాయి. ఇప్పుడు మేము కూడా హరీష్ రావు నుంచి కానివ్వండి, కేటీఆర్ కూడా మేము ఉపసంహరించుకుంటున్నాం అన్న కదా వచ్చి మా కాళ్ళ మీద పడమని చెప్పలేదండి. Right. ఆమె కొండ సురేఖ మంత్రి పక్కన పెట్టండి, ఇవాళ ఆమె మనోభావం ఒక ఆడదానిలాగా ఈ పదవులు రావండి. మీరు ఒక మాట అన్నారు, ఆమె ఆ కుటుంబాన్ని తీసుకొచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ సోషల్ మీడియా కొండా సురేఖ గారి కుటుంబాన్ని తీసుకొచ్చింది. డ్రగ్స్ కేసులని, అక్కడ ఎవరినో చంపేశారని చెప్పేసి ఇలాంటివన్నీ. ఇప్పుడు అంటే ఇది కొత్త రచ్చకి, అంటే అవసరం లేని ఒక డిస్కషన్ కి సెంటర్ పాయింట్ ఆమె కమెంట్సే కదా. బిడ్డ యుక్త వయసు వచ్చింది, ఇవాళ వాళ్ళ భార్య ఉంది, వాళ్ళనంటే ఊరుకుంటారా? ఒక మాట చెప్పండి సార్, ఊరుకుంటారా? అవి రాజకీయాలలో ఏ పాటనే కానివ్వండి, కానీ మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయాలు ఉండకూడదు. అది మాత్రం మెయిన్. ఎందుకంటే ఏమండి, ఇగో ఏం లేకున్నా కలో గంజా పెట్టుకొని తిని తాగి ఏదో ఉంటుంది తప్ప గానీ ఇట్లా రాజకీయాలలో ఆడవాళ్ళు ముందుకు రావాలంటే ఇట్లా టార్గెట్ చేసి ఇలా బీఆర్ఎస్ నుంచి ఒక ఆమె మాట్లాడుతుంది ఇష్టానుసారంగా. నేను చూసిన ఓ వీడియో దాంట్లో చూసిన, వామ్మో ఇక రెచ్చిపోతుంది ఆమె. మరి ఆమె ఏందో ఆమె స్థితిగతులు ఏందో కొండ సురేఖని ఎప్పుడన్నా చూసింది ముఖానికి? కొండ సురేఖ గురించి చరిత్ర గురించి తెలుసు. ఆమె పార్టీలను పక్కన పెట్టండి సార్, మహిళల మనోభావాల గురించి మాట్లాడుకోవాలి. మనోభావాలతో పాటు మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒకసారి కోటేశ్వర గారు,